ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. వెళ్ళి వెతుక్కోండి. అలా మాట్లాడతావేంటి చెల్లాయ్? ఎంతైనా సీత ఈ ఇంటి కోడలు. తను కనపడట్లేదంటే కంగారు పడకుండా వెళ్ళి వెతుక్కో అంటావేంటి? సీతారాం ఎప్పుడో విడిపోయారు. తనిప్పుడు ఏంటి కొడలు కాదు. మేము విడిగా ఉన్నాం పిన్ని. విడాకులు తీసుకొని విడిపోలేదు. సీత మహావదినపై చేసిన మర్డర్ అటెంప్ట్ కేసు ఉంది రామ్. తను ఎప్పటికీ మళ్ళీ ఈ ఇంటి కోడలు కాలేదు. సీతపై కేసు లేదు బావా, నింద మాత్రమే ఉంది. నేనే కేసు పెట్టుంటే సీత ఈ పాటికి జైల్లో ఉండేదన్నయ్యా. రామ్ బాధపడతాడు అని సీతని క్షమించి వదిలేశాను. ఇప్పుడు టాపిక్ అది కాదు పిన్ని. సీత ఏమైంది? సీత ఏమైపోతే మనకెందుకు బ్రో? ఈరోజు నా ఎంగేజ్మెంట్. ఇక్కడ మర్డర్లు, కిడ్నాపుల గురించి మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఎంగేజ్మెంట్ అయితే నా సీత గురించి మాట్లాడకూడదా? రామ్, అంటే శుభం జరిగే చోట అశుభం గురించి ఎందుకని వాడి ఉద్దేశం. రామ్, సీత అశుభమా వదినా? తనని మీరే ఏదో చేశారు. సీత ఈ ఎంగేజ్మెంట్ ఆపుతుందని మీరే సీతని ఎక్కడో దాచిపెట్టుంటారు. మీకే అవసరం ఉంది. కిరణ్, మైండ్ యువర్ లాంగ్వేజ్ కిరణ్. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే రేవతి భర్తవని కూడా చూడను. మీరు వదినని తప్ప ఇంకేది చూడరని మాకు తెలుసన్నయ్యా. చూడండి, సీత గురించి మాకు ఏమీ తెలీదు. మీరు అనవసరంగా ఇక్కడ గొడవ చెయ్యొద్దు. కాసేపట్లో ఇక్కడికి ఆడపిల్లి వాళ్ళు వస్తారు. వాళ్ల ముందు మా పరువు తీయకుండా వెళ్ళిపోండి. సీత గురించి తెలిసే వరకు మేము ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. సీత ఎక్కడుందో మీకు తెలుసు. ఇక్కడ సీత గురించి ఆలోచించేది నువ్వొక్కడివే రామ్. అరే, కనీసం నువ్వైనా సీరియస్గా తీసుకో. సీత ప్రమాదంలో ఉంది. మీరిలా రండి. రామ్, సీత కనిపించట్లేదని చెప్తుంటే మహాలక్ష్మి వదిన ఏదేదో మాట్లాడుతుందేంటి? నా మీద ఒట్టేసి చెప్పండి అత్తయ్య. సీత నిజంగానే కనిపించట్లేదా? లేక ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి సీతతో కలిసి మీరు నాటకం ఆడుతున్నారా? నువ్వు కూడా మీ పిన్నిలా మాట్లాడతావేంటి రామ్? అరే, ఇలాంటి టైంలో ఎవరైనా జోకులేసి నాటకాలు ఆడతారా? నీ మీద ఒట్టు రామ్. సీత నిజంగానే కనిపించట్లేదు. నిశ్చితార్థం ఆపుతుందని ఆ మహాలక్ష్మి వదిన సీతనేదో చేసుంటుంది. అవును రామ్, సీత ఎక్కడుందో ఆవిడికి తెలుసు. కావాలనే సీత గురించి తెలీదు అని అబద్ధం ఆడుతోంది. దయచేసి మా పిన్నిని ఏమీ అనకండి. సీత గురించి తనకేమీ తెలీదు. అలా అనుకోవడం నీ అమాయకత్వం రామ్. ఆ రోజు సీత కిడ్నాప్ విషయంలో అర్చన గారితో పాటు మహాలక్ష్మి గారి హ్యాండ్ కూడా ఉంది రామ్. తన పంతం నెగ్గించుకోవడం కోసం ఆవిడ ఏమైనా చేస్తుంది. ఆధారాలు లేకుండా మాట్లాడకండి. తన కిడ్నాప్ విషయంలో అర్చన పిన్ని హస్తం ఉందని సీత ప్రూవ్ చేసింది గాని మహాలక్ష్మి పిన్నికి ఆ కిడ్నాప్కి ఏ సంబంధం లేదు. మహావదినకి తెలియకుండా అర్చన వదిన సొంతంగా ఏదైనా చేస్తుందనుకుంటున్నావరా? అర్చన వదినకి అని తెలివితేటలు లేవు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మురాం. సీత గురించి మహాలక్ష్మి గారిని గట్టిగా అడుగు. సారీ, ఆధారాలు లేకుండా మా పిన్నిని అనుమానించి అవమానించలేను. సీత కనిపించట్లేదని చెప్తున్నా నువ్వింకా మహావదిన్నే నమ్ముతున్నావంటే
నీ గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. సీత నిజంగా కనిపించట్లేదంటే నాకు టెన్షన్గానే ఉంది అత్తయ్య. సీతని దూరం చేసుకునేంత దుర్మార్గుణ్ణి కాదు నేను. సీత గురించి ఆలోచించని మూర్ఖుణ్ణి కాదు. అయితే సీత గురించి మీ పిన్నిని ఇప్పుడే అడుగురాం. సీతకు ఏ ప్రమాదం జరగకముందే తనని కాపాడు. కాసేపు వెయిట్ చేసి చూద్దాం. అప్పటికి సీత గురించి తెలియకపోతే పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అంతే తప్ప పిన్నిని అడిగి అవమానించలేను. ఏమైందండి? సీత గురించి ఏమైనా తెలిసిందా? లేదు సుశీల, సీత మహాలక్ష్మి ఇంటికి వెళ్ళలేదని అక్కడికి వెళ్ళిన రేవతి కిరణ్లు నాకు మెసేజ్ చేశారు. సీత గురించి తనకేమి తెలియదని మహాలక్ష్మి అంటుందంట. కాసేపు చూసి పోలీస్ రిపోర్ట్ ఇద్దామని రామ్ అన్నాడంట. అంతా ఓకే అనుకున్న టైంలో ఇలా జరుగుతుందేంటండి? రేవతి వాళ్ళు అనుమానిస్తున్నట్టు ఆ మహాలక్ష్మి సీతని ఏదో చేసుంటుంది. రామ్ సీతలను విడదీసినావిడ ఏదైనా చేయగలదు. వెంటనే ఎస్పీ గారికి కాల్ చేసి ఆవిడ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఆధారాలు లేకుండా ఆవిడపై పోలీసులకు కంప్లైంట్ చేయలేం కదా సుశీల. మనకెంత పేరుందో మహాలక్ష్మికి అంతే పేరుంది, పలుకుబడి ఉంది. అలా అని సీతని రిస్క్ లో పెడతామా అండి? పోలీసులతో విచారిస్తే నిజాలు బయటకొస్తాయండి. ఎవరండి? సీతనా? కాదు, మహాలక్ష్మి. చెప్పండి మహాలక్ష్మి గారు. ఎంగేజ్మెంట్కి టైం అవుతోంది. మిథునం తీసుకొని మీరు ఇంకా రాలేదేంటి సార్? అది రెడీ అయ్యాము, కాసేపట్లో బయలుదేరుతాం. త్వరగా వచ్చేయండి సార్. ఇక్కడ మీకోసం అందరం వెయిటింగ్. వచ్చేస్తున్నాం. ముహూర్తంలో పక్కన ఉంటాం. ప్రాబ్లం ఏమీ లేదు కదా సార్? ప్రాబ్లమా? ప్రాబ్లం ఎందుకుంటుంది? అంటే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని సీత ట్రై చేస్తోంది. ఆల్రెడీ సీత కనిపించట్లేదని ఇక్కడ రేవతి వాళ్ళు డ్రామా చేస్తున్నారు. అందుకే అడుగుతున్నాను. సీత ఎన్ని డ్రామాలు ఆడినా ఈ ఎంగేజ్మెంట్ ఆగదని మిథున మాకు ప్రామిస్ చేసిందనుకోండి, మేము కూడా ఆ ధైర్యంతోనే ఉన్నాం. త్వరగా వచ్చేయండి. మిథునం తీసుకుని రమ్మని మహాలక్ష్మి తొందర పెడుతుంది. సీత జాడ ఇంకా తెలియలేదు. ఏం చేద్దాం సుశీల? సీతే మిథునం తెలియక మహాలక్ష్మి తొందర పెడుతుంది. సీత రాకపోతే మనం మాత్రం ఏం చేయగలమండి? సీత గురించి మహాలక్ష్మికి నిజంగా తెలియకపోతే సీత ఏమైనట్టు? మన ఇంటికి రాక, రేవతి వాళ్ళింట్లో లేక, మహాలక్ష్మి వాళ్ళింటికి వెళ్ళక సీత ఎక్కడున్నట్టు? సీత చాలా కష్టపడి మన మిథునలా ఇంత దూరం నెట్టుకొచ్చింది. అలాంటి సీతకి ఏదైనా జరిగితే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేమండి. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం సుశీల. సీతకి ఏం జరగకూడదంటే మనం మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి సీతే మిథునని చెప్పేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.